గత ప్రభుత్వం తమ కంటిన బురదను ప్రస్తుత ప్రభుత్వానికి అంటించాలని చూస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని పలువురు మంత్రులపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం మీద అపనందలు వేసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారన్న మంత్రి ప్రజలు నమ్మి మళ్లీ అధికారంలోకి ఇస్తే దోపిడీ చేయొచ్చనేది వాళ్ళ ఆలోచనగా చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయనే భయంతోనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ముందు ఏదో క్రషర్ అంటాడు, తర్వాత నాగోలులో నాదరగల్ అంటాడు, మరొకసారి వట్టి నాగులపల్లి అంటాడు. ఇలా నా మీద ఈ కేబినెట్ ఉన్న మంత్రులందరి మీద వారికి ఉన్న బురద ఏదైతే ఉందో, వారికి ఏ బురద అయితే ఉండి ఆ బురదని మేము పక్కోడికి అంటిస్తే, ఆ మంత్రులకో ఈ ప్రభుత్వానికో పూస్తే మేము శుభ్రంగా ఉంటామని భ్రమలలో బతుకుతూ అసత్యాలని అబద్దాలని నిజాలుగా చిత్రీకరించడం కోసం ఎలా గడిచిన కొద్ది రోజుల నుంచి వారు ప్రవర్తిస్తున్నారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. నాదరగుల్ ల్యాండ్ కు సంబంధించిన దాంట్లో ప్రతిదీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ జరిగింది 2014 నీ ప్రభుత్వంలో, 2016లో ముటేషన్ చేసింది నీ ప్రభుత్వంలో, SLP 2022లో వేస్తే కనీసం కౌంటర్ కూడా నువ్వు వేయకపోతే 2025 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కౌంటర్ వేసి ఇది ప్రభుత్వం భూమిని కొట్లాడుతుంది. మేము 2021 నుంచి 2022 చివరి వరకు దాని చుట్టూ రేకులు పెట్టించి చుట్టూ రెడ్ ఎంచింది నీ టైంలో. మరి ఈ ప్రభుత్వానికి ఏమి సంబంధం? ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని నన్ను ఇంకొకరిని ఎందుకు లాగుతున్నావు? ఇంకొక విచిత్రమైన ఆరోపణలు చేస్తున్న దీంట్లో నా కొడుకు హర్షారెడ్డి గురించి చెప్తాడు. దీంట్లో పార్ట్నర్ అంటాడు. ఏ 3 కంపెనీలు అయితే ఈనాడు ఈ ప్రాపర్టీని క్లెయిమ్ చేస్తున్నాయో, ఏది ఈ భూమి మాదని క్లెయిమ్ చేస్తున్నాయో, ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో నా పెళ్ళం గాని, నా కొడుకు గాని, నా కుటుంబ సభ్యులు గాని ఎవరైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఉంటే ఛాలెంజ్ అబద్దాలు రావు. ఏదో మ్యాటర్ తీసుకొచ్చి ఎక్కడదో అవుట్డేటెడ్ కేసు తీసుకొచ్చి ఆ అవుట్డేటెడ్ కేసుని ఇదిగో అని ఒక అబద్దాన్ని పేపర్ చూపించినట్టు చిత్రీకరించొద్దు, ఖబర్దార్ అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. వట్టి నాగులపల్లి ఇదొక భాగవతం, ఇదొక పచ్చిబూతు. ఇది షా కుటుంబానికి సంబంధించిన కుటుంబ పంచాయతీ. ఈ అబద్దాలు రావు గాని, ఈ డ్రామాలు రావు గాని, శకుని మామ గాని ఏ లాభ ఆక్షేపణ లేకుండా ఇటు పుల్ల తీసి ఇటు బెటరు. దీంట్లో ఈరికొచ్చిన లాభం ఏంటో డ్రామా చూపిస్తాను. నా కొడుకు కేవలం డెవలప్మెంట్ కు తీసుకున్న కంపెనీలో పార్ట్నరు. అది డెవలప్మెంట్ కి తీసుకున్నాను తప్ప దాన్ని కొనలేదు. దాన్ని సర్వే చేయడానికి మాకు నోటీస్ ఇస్తుందని ఆ వ్యక్తిరాలే ఆమె అన్నది. దీంట్లో ఈ అబద్దాలు రావు, డ్రామా రావు. ఈ కంపెనీ ఎంటర్ కావడానికి కారణం ఆ ఓము ఈ ఓముకి సంబంధించిన భూమిలో కొంత భూమి ఓఆర్ఆర్ లో పోయింది, తగ్గితే ఆ ప్రోరేటా తగ్గుద్ది. కాబట్టి దీనికి ఒక కథ అల్లి దీన్ని ఈ ప్రభుత్వం మీద రుద్దటం బాధాకరం. ఏది ఏమైనా ఇది ఆనరబుల్ కోర్టులో ఉంది. కోర్టు ఏ రకమైన తీర్పిస్తే ప్రభుత్వం తప్పకుండా ఆ తీర్పుకి కట్టుబడి ఉంటది. ఏదైతే ఈ కొత్వాలగూడలో క్రషర్ కి సంబంధించిన సబ్జెక్ట్, రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేది రేడియల్ రోడ్స్ ఒకటి చేస్తుంది హైదరాబాద్ లో. ఆ రేడియల్ రోడ్ చేసే డిపార్ట్మెంట్ కి మెటల్ సప్లై చేసేది తిరుమల కన్స్ట్రక్షన్స్. 2006-7 నుంచే అక్కడ క్రషర్ నడుపుకుంటుంది. ఓఆర్ఆర్ రాకముందు నుంచి అక్కడున్న రైతుల దగ్గర ల్యాండ్ లీజులకు తీసుకుని సుమారు 20 సంవత్సరాల క్రితం కుమార్ రాజ్ అనే అతను అక్కడ క్రషర్ నడుపుకుంటున్నాడు. ఆ ల్యాండ్ లో అతనికి చిన్న హౌజ్ ఉంటుంది. పవర్ కు సంబంధించిన బిల్లులు ఉంటాయి. ఇయాల్ట బిల్లులు కావాయి. ఎప్పటి నుంచో వస్తున్న కరెంటు బిల్లులు ఇతరత్ర అన్ని ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉంటుంది. దీనికి రాఘవ కన్స్ట్రక్షన్స్ కి ఏమి లింకు కలుపుతాడంటే మోకాలకి బోడిగుండుకి లింకేసి ఇది రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధం ఉంటుంది అంటాడు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రికి సంబంధించిన కుటుంబ కంపెనీ అంటాడు.